నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని తాకిన శాకాంబరీదేవి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు. రైతుల పరామర్శ పేరుతో ర్యాలీలు చేయడం జగన్కే చెల్లిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పర్యటన చేస్తున్నారని ఆగ్రహం. పనితీరు మెరుగుపరుచుకోకపోతే పదవులు ఉండవంటూ తన కేబినెట్ సహచరులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు కేవలం సబ్జెక్టు ఆధారంగా కాకుండా ప్రచారాలపైనే ఎక్కువగా నడుస్తున్నాయని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రులు అన్ని విషయాలపై సకాలంలో స్పందించాలని గట్టిగా సూచించారు. విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారు. ఇక మంత్రులు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకులు మహిళల పట్ల కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని, వారి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా ఉపేక్షించవద్దని, ప్రజాక్షేత్రంలో వాస్తవాలను బలంగా వినిపించాలని ఆయన ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. ఇంద్రకీలాద్రి కొత్త శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం కాగా రేపటి వరకు జరగనున్నాయి. ఈ మేరకు 3 రోజులు అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తారు. ఈ మేరకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. ఈ నేపథ్యంలోనే భక్తులు అమ్మవారికి కూరగాయలను విరాళంగా ఇస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి కొత్త శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆషాఢ మాసం అంటే వర్షాలు ప్రారంభమయ్యే సమయం. వ్యవసాయ పనులు మొదలు కానున్నాయి. అలాగే అప్పటి వరకు వేసవితో ఎండలకు వేడి పెరిగి వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. దీంతో వాతావరణ మార్పు వలన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని అమ్మవారిని ఈ అలంకరణ చేస్తారని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు రావని భక్తుల నమ్మకం. మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంబ ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. ప్రధాన ఆలయంలో దుర్గమ్మను, మహామండపంలోని ఉత్సవమూర్తి, ఉప ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణలు చేశారు. నేడు కూడా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. నిన్నటి నుంచి మనకు శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమైనాయి. నిన్న దాదాపుగా 46,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇది 2వ రోజు. ఈ సంఖ్య ఇంకా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ చూశారు. ఈరోజు శాకాంబరి ఉత్సవాలు 2వ రోజున మొత్తంగా 24 టన్నులు అంటే 24,000 కేజీల వరకు కూడా మనము ఇక్కడ డోనట్స్ రైతులు ఎవరైతే ఇచ్చారో వాటికి సంబంధించి మొత్తం కూడా మనం పూర్తిగా టెంపుల్ అంతరాలయము బయట మొత్తం ప్రాకారం అన్నీ కూడా మనం నీట్గా పేర్చిపెట్టాము. మా ఎంప్లాయీస్ కావచ్చు, సేవకులు కావచ్చు, రాత్రింపగళ్ళు శ్రమించి ఎక్కడికక్కడ అలంకారంలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు శ్రమిస్తున్నారు. రేపు చివరి రోజు. రేపు కూడా భక్తుల యొక్క తాకిడి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేపు గురు పౌర్ణమి దినోత్సవం కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఎక్కడికక్కడ సేవకులతో పాటు సెక్యూరిటీ కావచ్చు, టెంపుల్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరికీ కూడా వైర్లెస్ సెట్ ఇచ్చి అన్ని ద్వారాల నుంచి మరియు మొత్తం మహామంటపంలో 7 అంతస్తులకు కూడా భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి త్రాగునీరు కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని రకాలుగా చూసుకోవడం అనేది జరుగుతుంది తెలియజేస్తున్నాం. పెళ్లైన 6 నెలలకు డప్పులు వాయించినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. పర్యటన రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కాదని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పర్యటనని ఆక్షేపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ర్యాలీకి 500 మంది వచ్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని, కానీ
6 జిల్లాల నుంచి వేల మందిని రప్పించి కావాలనే ర్యాలీ చేసినట్లుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే మామిడికి కిలో 4 రూపాయల చొప్పున అదనంగా చెల్లించి 260 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశాం. జగన్ లాంటి దుర్మార్గుడిని ఏపీలో ఉంచితే ఎంతో నష్టం జరుగుతుంది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ దురుసుగా వ్యవహరించారు. విధిలో ఉన్న డీఎస్పీని రప్ప కోస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు హెచ్చరిస్తూ రెచ్చగొట్టారు. అనుమతి లేదని పోలీసులు నేతలను ఆపితే కోసేస్తామని బెదిరించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. పెళ్ళైపోయిన తర్వాత 6 మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన అని చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ. కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర్ అన్నారు. నియోజకవర్గంలోని 2,80,000 మంది ఓటర్లను కలిసి ప్రభుత్వ పాలనపై అభిప్రాయ సేకరణ లక్ష్యంగా జరుగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలో జరుగుతుందని ప్రజలే చెప్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలంతా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని బొండ ఉమా చెప్పారు. 28వ డివిజన్ భానునగర్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. భానునగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందంటూ ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించారు. ప్రజల అభిప్రాయాన్ని మై టీడీపీ యాప్ ద్వారా టీడీపీ నాయకత్వానికి పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అనేక హామీలు గుప్పించి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.
ఏడాది కాలంలో రాష్ట్రంలో కనివిని ఎరుగని అభివృద్ధి చేసి చూపామని సూపర్ 6 పథకాల్లో ప్రధానమైనటువంటి 4 పథకాలను ఇప్పటికే అమలు చేసినట్లుగా చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 45 సంవత్సరాలు నిన్న మహిళలకు 18,000 రూపాయల చొప్పున నగదును శ్రీనిధి పథకం ద్వారా అందజేస్తామని వివరించారు. కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. మహిళలను గౌరవించే సాంప్రదాయం వైసీపీకి లేదని వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. మహిళలంతా వైసీపీకి తగు రీతిలో బుద్ధి చెప్పేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టినటువంటి గడప గడపకు సమస్యల పరిష్కారంగా చేపట్టినటువంటి ఈ పాదయాత్ర దిగ్విజయవంతంగా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లను కలిసే విధంగా మరి మా డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ఆశలతో ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించామో ఆ ఆశల్ని వమ్ము చేయకుండా ప్రభుత్వం సంవత్సర కాలంలో పనిచేసిన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అందుతూ ఉన్నాయి. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వటం 13,000 కానీ, అలాగే 3,000 పింఛను 4,000 రూపాయలు, అలాగే గ్యాస్ బండ్లు, అన్నా క్యాంటీన్లు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు. మరొక వైపు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు అభివృద్ధికి దూరంగా సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి పదంలో పరుగులెడుతూ ఉంది. 240 కోట్ల రూపాయలతో ఇప్పటికీ ఈ 12 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ 28వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరి వీరమాచినేని లలిత గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో చిన్న చిన్న రోడ్లు, 5 అడుగులు 6 అడుగులు రోడ్లు కూడా గతంలో ఉండే కావు, నరకం చూసేవాళ్ళు. అలాంటి మరి వీరమాచినేని కిషోర్ కానీ, లలిత కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎప్పుడు ప్రతిరోజు ఆ డివిజన్లో పర్యటనలు చేస్తూ ఆ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించడం వల్ల ఇక్కడ రోడ్లు వేయించగలిగాం, డ్రైన్లు వేయించగలిగాం, సీసీ రోడ్లు, పేవర్సు, లైట్లు, శానిటేషను అన్నీ కూడా చేయగలిగాం. అందువల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏది ఏవైనా మురికివాడల్లో కానీ, ఇలాంటి చిన్న చిన్న ఏరియాల్లో కానీ పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి పనులు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా దీన్ని మరింత కష్టపడి అధికారం అనేది ఒక జవాబుదారీతనంగా పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి మేము సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏ సమస్యలు లేవన్నా మాకంతా బాగానే ఉన్నాయని చెప్పారు. ఈ చిన్న చిన్న సమస్యలు, ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు చెప్పడం, నేను అవన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాను, మీ అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. అట్లానే ఈ అభివృద్ధి 1 సంవత్సరంలో అభివృద్ధి చూసి వారలేక ఇవాళ ఎన్ని విధ్వంసాలు, ఒక పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ మీకు ర్యాలీకి మీకు లేదు అని చెప్పినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా, ఒక మనిషి తల పగిలిపోయిన ఆయన బయటకు వచ్చాడు అంటే ప్రాణాలు పోతాయి అనే భయంతో ప్రజలు బతుకుతున్నారు. ఎందుకంత విధ్వంసాలకు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు కూడా విధ్వంసాలు సృష్టిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే 1 సంవత్సరం నుంచి ఎంతో అభివృద్ధిలో, నేను 4 సంవత్సరాలు కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఈ సంవత్సరం ఎంతో అభివృద్ధి ప్రతి చాట మేము ఉమ్మన్ దృష్టిలో పెట్టడం, ఆయన ఎమ్మటే అధికారులతో మాట్లాడి మాకు ఆ సమస్యలు పరిష్కార బాటలో నడుస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి నాయకుల్ని మనం ఎంచుకోవాలి, ఎంచుకున్నందుకు మనం ఎంతో హ్యాపీగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మీడియాల్లో చూస్తే ప్రసన్న అన్న ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ ఎమ్మెల్యే, ఒక మహిళ గురించి. ఆయనకి ఇంటికి వెళ్తే తల్లి, భార్య, చెల్లి, అక్క ఎవరు ఉండరు, వాళ్ళ మొహాలు చూసినప్పుడైనా నేను ఈ విధంగా మాట్లాడానే అని బాధ అనేది కనీసం లేదా అని నేను అడుగుతున్నాను ఒక మహిళగా. ఇప్పుడు మహిళలంటే ఒక తల్లి సమానం. మనం దుర్గమ్మవారిని కొలిసినట్టే మహిళలేందే వాళ్ళు ఏదీ లేదు. కానీ మహిళల్ని కించపరిచే దారుల్లో మాట్లాడుతుంటే పార్టీ అధినేత ఏం చేస్తున్నారు? అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ మాటల్ని కానీ వీటిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మాకు ఒక రూల్స్ అనేది ఉంటాయి, మా నోటికి కానీ ఏటికైనా మేము మాట్లాడాలి అని అంటే ఒక పద్ధతిగా మాట్లాడతాం.
అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలని చెప్పని తెలియజేస్తూ 28వ డివిజన్ అభివృద్ధి బాటలు ఇంతకుముందు రైల్వేది అని ఆపిన నాయకులు ఎవరో ఇవాళ ఇళ్లలో ఉండి అభివృద్ధి వస్తే తన్నేటట్టున్నారు ప్రజలు. ఎందుకనంటే 40 సంవత్సరాల నుంచి నరకం అనిపించిన ఏరియాల్లో కూడా మేము ఇవాళ డ్రైనేజీలు కానీ వాటర్ లైన్ కానీ రోడ్లు కానీ వేస్తా అన్ని ముందు అభివృద్ధి పదవిలో సంవత్సరం నుంచి నడుస్తున్నాం, ఇంకా నడిపిస్తాం. మమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎవరిని బాధ పెట్టమని చెప్పని మాకున్న సమస్య ఇళ్ల పట్టాలు ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం, ఇళ్ల పట్టాలు అందరికి ఇప్పిస్తామని చెప్పని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండితే రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. ఈ విషయం గుర్తుంచుకోండి అంటూ పోలీసులకు వైసీపీ అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు ఇచ్చే లంచాలకు లొంగొద్దని పోలీసులకు హితవు పలికారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్కు వెళ్లారు. ఈ సందర్భంగా రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల తలలు పగలు కొడతారా, 1200 మందిని జైల్లో పెడతారా, అసలు రాష్ట్రంలో ఉంది పోలీసులా రాక్షసులా అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. రైతులను రౌడీ షీటర్లాగా పరిగణిస్తూ దురుసుగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. రేపు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కూడా మోసం చేయొచ్చు, ఇప్పుడు మీ తరపున పోరాటం చేయవలసి వచ్చేది కూడా నేనే అని జగన్ అన్నారు. కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వారి పక్షాన నిలబడతానని ఆయన భరోసానిచ్చారు. వీళ్ళంతా రైతు బిడ్డలు సాధారణ అడుగుతా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా పడగడలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. వీళ్ళు పోలీసులు మనుషులు ప్రతి పోలీసు చెప్తా ఉన్నాం. అయ్యా ప్రతి పోలీసు వీళ్ళ సమస్యలు జగన్ వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వస్తే పలికేది ఒక్క జగన్ మాత్రమే కలుగుతాడు. ఒక రైతు సమస్యలైన జగనే కలుగుతున్నాడు, మామూలు రైతులైనా కూడా జగనే కలుస్తా ఉన్నాడు, ఇంటి రైతులైనా కూడా జగనే కలుస్తా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి అయ్యారు ఇవ్వాలన్నా, ఇవ్వాలన్నా, వాళ్ళకి జిల్లాలు ఇప్పించాలన్నా ఇవరికి చంద్రబాబు నాయుడు గారు హామీలు నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన జగన్ మోసం ఇచ్చినది ఎక్కడన్నా ఇంత జగనే ముందు కాదు అన్నది ప్రతి పోలీసు సోదరులు గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇవాళ ప్రతి పోలీసు అధికారంలో ఉన్న ఎప్పుడు అధికారంలో ఉన్న అసలు లంచాలకు లేకుండా ఆ పిల్లలు వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రమాదాలకు నమ్మకండి. కొంచెం ఈ సమస్య కూడా ఇదే మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ సంఖ్యకు 2 మీద పడే కార్యక్రమం కలిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనేసి ఈ మాదిరిగా పరాక్షం జరుగుతా ఉన్న తీరును ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా అతి మొత్తం కూడా అత్యుత్తమైన పోలీసులు కోరుతా ఉన్నారు. ఏదంటే ఈ రాష్ట్రంలో శాంతి నుంచి ఎవరు ఉండరు, ఎవరు మాట్లాడినప్పుడు ఆ సమస్యలు లేదు అని చెప్పి స్వీకరిస్తారు. నామాలతో తప్పుగా పట్టిస్తారు. సమస్యలకు ప్రజలకు రాజధాని అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి. గత నెలలో అమరావతికి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్ల శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించింది. వారి సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ ను సభాపతి అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. ఈ డిసెంబర్ నాటికి అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్ లోనే ఉంటారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అక్కడ జోరుగా పనులు సాగుతున్న పనులు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. చట్టసభ సభ్యుల కోసం మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్స్ నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. ఇవి 12 టవర్స్ కూడా
సుమారు 288 క్వార్టర్స్ వస్తాయి రన్నింగ్ టాప్స్ మన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా. ఇవి యాక్చువల్గా టైం ఉంది, 18 నెలలతో వచ్చేసి టైం ఉంది ఇది అగ్రిమెంట్ ప్రకారంగా. కానీ మన ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ప్రభుత్వ రిక్వెస్ట్ మీద కంపెనీ రేపు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడలేదు, చేస్తారు. కంపెనీ మీద ఎందుకు మాట్లాడాలని అనుకోని ఈనాడు కంపెనీ కానీ ఎంతో సాగుకునే కంపెనీ పేరు కంపెనీ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఎమ్మెల్యేస్ ప్రస్తుతం 175 మంది, ఎమ్మెల్సీలు 50 మంది ఉన్నారు. వారికి ఈ టవర్స్లో రూమ్స్ వస్తాయి. ఫ్యూచర్లో మళ్ళీ సంఖ్య పెరిగినా తక్కువలాగా నిర్మాణం జరుగుతుంది. అలాగే మనం చూసాం ఇక్కడ మినిస్టర్స్ 35 మంది మినిస్టర్స్ క్వార్టర్స్ కట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకటే బ్లాక్లో వస్తాయి. స్కేల్ డిజైన్ అందరం తీసుకుని కూడా ఈక్వల్గా సర్వైజ్ చేయడం జరిగింది. అలాగే జడ్జెస్ ఉన్నారు. జడ్జెస్ కూడా 36 మందికి చీఫ్ జస్టిస్ అక్కడే క్వార్టర్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలాగే మినిస్టర్స్తో పాటు స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి మినిస్టర్తో పాటు ఈక్వల్ స్థాయిలో బెటర్గా ఆ స్థాయికి తగ్గట్టుగా క్వార్టర్స్ కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మామిడి రైతులను పరామర్శించే పేరుతో బంగారుపాళ్యంలో వైసీపీ వికృత చేష్టలకు పాల్పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాలపైన రక్తపు మరకలపైన ఏర్పడిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. ప్రజలు బాధలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైకో ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి బయటికి రారని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజలంతా బాగున్నప్పుడు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు రోడ్లపైకి దండయాత్రలాగా వస్తారని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి గత 4 పర్యటనలోనూ అరాచకం సృష్టించారని మండిపడ్డారు. మామిడి పంటనంతా రాష్ట్ర ప్రభుత్వం కొనిపించినప్పటికీ జగన్ రెడ్డి డ్రామా చేయడం కోసం చిత్తూరు జిల్లాకు వెళ్లారని అన్నారు. జగన్ రెడ్డి పర్యటనలో రైతులెవరూ లేరని, అంతా వైసీపీ కార్యకర్తలు, నాయకులు అని తెలిపారు. ఒక డీఎస్పీని రఫా అంటూ చెయ్యి నరికేయమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్తారని, జగన్ రెడ్డికి ఉన్న సైకో ఉగ్రవాద తత్వాన్ని తన పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఉన్మాద చర్యలను కూటమి ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఇలాంటి విధ్వంసకర పార్టీ రాష్ట్రంలోనే ఉండటమే దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే శవాల మీద అలాగే రక్తపు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ అని చెప్పేసి నేను చెప్పింది కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో చెప్పారు. మనం చూస్తుంటే ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు. ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. మన అతని యొక్క గత 4 పర్యటనలు మనం చూసుకోండి. పొదిలి పర్యటన అంతే, పొగాకు రైతులు పరామర్శం చెప్పారు, అక్కడికి వెళ్ళి పొగాకును తొక్కేశారు. ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త, అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కారు కింద చంపడం జరిగింది, చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ పర్యటనలో ఇంకా 2 చనిపోయారు, అంటే అప్పుడు 3 చనిపోయారు. మరి ఈరోజు మీరు చూడండి, మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము, 100% కొంటాం, ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు, ప్రభుత్వం చాలా క్లియర్గా పదే చెప్పింది, చేసి చూపించింది. అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా 11ంటికి ఎప్పుడో వాళ్ళ నాయకుడు వస్తా అంటే 9:30కి అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసుల మీద దాడి చేసి, మీరు చూడండి ఇక్కడ 9:35 ఉదయాన్నే ఏమన్నా డిఎస్పీ గారిని రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్.
వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి, ఎలా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని. నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఎవరన్నా మన ఇళ్లలో చాలామంది మనం అందరం ఉంటాం, కానీ అందరం కూడా తల్లుల్ని, మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం. ఒక సోదరిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక తల్లిగా మనం గౌరవిస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం, దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకు ఉందో, సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో, అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు. వాళ్ళు తప్పులు చేసి, తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు. అందరు నాయకులు ఇట్లా వికృత చేష్టలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పనలో భాగంగా జిల్లా గ్రాస్ వాల్యూ పెంచడానికి న్యాచురల్ ఫార్మింగ్ ఒక మంచి అవకాశమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక రైతును చూసి మిగిలిన రైతులు కూడా మారాలన్న కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని ఆయన స్పష్టం చేశారు. బాపులపాడు మండలం, ఉంగుటూరు మండలాల్లో కలెక్టర్ డీకే బాలాజీ విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆరుగొలను, కానుమూలు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతులకు తొలి సూచనలు చేశారు. అనంతరం రేమల్లె గ్రామంలో జెడ్బీహెచ్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి దాతలిచ్చిన 4 కంప్యూటర్స్ ను ప్రారంభించారు. ఈ రోజు జెడ్బీహెచ్ఎస్ రేమల్లె బాపులపాడు మండలిని విజిట్ చేయడం జరిగింది. రేపు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసింది. ఆ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి, ఇక్కడ ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా, వాళ్ళ ఎలా కండక్ట్ చేయాలి అనే దాంట్లో వాళ్ళ అవగాహనలో ఏమైనా లోపాలు ఉన్నాయా చూసి వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఈ రేమల్లెలో మన మ్యాక్సిమస్ ఏఆర్సి కంపెనీ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో కిచెన్ షెడ్ ఒకటి, మళ్ళీ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కంప్యూటర్ ల్యాబ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం గురించి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ న్యాచురల్ ఫార్మింగ్ లో టీఎండిఏ సిస్టమ్ 32 రకాల విత్తనాలు చేను బాగుపడాలని సారవంతం చేయడానికి వేయటం జరిగిందని తెలిపారు. న్యాచురల్ ఫార్మింగ్ లో విత్తనాల వేర్లు భూమికి లోపలికి చొచ్చుకొని వెళతాయని అన్నారు. కాలువల్లో వృధాగా పెరుగుతున్న గుర్రపు డెక్క నుండి ఇక్కడ ఎరువులు తయారు చేస్తారని ఆయన తెలిపారు. ఈరోజు బాపులపాడు మండల్ ఆరుగులనులో ఈ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ కి రావడం జరిగింది. యాక్చువల్లీ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడాను మనం 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ ని అచీవ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనం జిల్లా గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏని పెంచాలి అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఒక మంచి అవకాశం. దానికి జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ కి మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమంటే ఒక రైతుని మోటివేట్ చేసి ఆ రైతుని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా మారాలి అనే కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇప్పుడు నేనే స్వయాన చూసినట్టు న్యాచురల్ ఫార్మింగ్ లో మనము ఈ పిఎండిఎస్ చేస్తాము, డ్రై సోయింగ్. దాంట్లో ఒక 32 రకాల క్రాప్స్ ని చేను బాగుపడాలి అనే ఉద్దేశంతో, దాన్ని సారవంతంగా తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ వేయడం జరుగుతుంది. అవన్నీ తీసి చూస్తే వేరులన్నీ కూడాను ఎంత కిందకు వెళ్ళింది అంటే మనము కెమికల్స్ పద్ధతిలో చేసినప్పుడు అంత వేరులు కిందకి వెళ్ళడము, వేరులు అంత గట్టిగా ఉండడము జరగదనమాట. ఇది మనం చూస్తున్న ఒక ప్రూఫ్. వేరులు ఎప్పుడు కిందకు వెళ్తాయి, ఎప్పుడు బలంగా ఉంటాయి, అప్పుడు సాయిల్ మొత్తం కొంచెం ఫ్రీ అయిపోయి, పోరస్ అయిపోయి, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడాను ప్లాంట్ అబ్జర్వ్ చేసుకునేదానికి వీలుంటుంది. అది ఈ రోజు చూసాము. ఇక్కడ ఒక రైతుని చూసి ఆల్రెడీ చాలా మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్ కి షిఫ్ట్ అవడం చాలా హర్షణీయం. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ మనం చేసింది ఏమంటే, గుర్రపు డెక్క ఏముంది, వాటర్ హయాసింత్ ని మనము చాలా వరకు వాటర్ క్యానల్స్ లో, కాలువల్లో తీసేదానికి ప్రభుత్వం చాలా కష్టపడుతూ ఉంటుంది. అలాంటి వాటర్ హయాసింత్ గుర్రపు డెక్కతో ఇక్కడ ఎరువును కూడా తయారు చేశారు. సో దీనివల్ల మనము యాక్చువల్లీ మనం ఏది వేస్ట్ అనుకుంటామో దాని నుంచి ఒక సంపద సృష్టి చేసేదానికి కూడా వీలుంటది యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ ఆల్సో. సో అది కూడా చూడడం జరిగింది. నేను కృష్ణా జిల్లా రైతులందరికీ రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే, దయచేసి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మీరందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా అందరి జీవితాలు బాగుంటాయి. మనం ఎన్వైరన్మెంట్ ని బాగా పెట్టుకోవచ్చు, ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి, మంచి ఫుడ్ ని అందరికీ అందించే వాళ్ళం అవుతాము.
పంట కూడాను ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా అది కూడాను అప్పుడు పంట కూడా దాన్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దుల విస్తీర్ణ తదితర నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. కుళాయి నీరు అందజేసేందుకు 10,000 కోట్ల రుణాల సమీకరణకు కేబినెట్ అనుమతినిచ్చింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా 4,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి మంత్రివర్గ ఆమోద ముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను దారుణంగా పెంచింది. దాన్ని 3,000 వరకు తగ్గించామని పార్థసారథి తెలిపారు. ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించబడింది. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తోట చంద్రయ్య అనే వ్యక్తిని మాచర్ల నియోజకవర్గంలో 13/1/2022న జరిగిన హింసాత్మక సంఘటనలో చంపివేయటం జరిగింది. వారి కుటుంబం అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న దృష్టిలో వారి కుమారుడు తోట వీరాంజనేయులు గారికి జూనియర్ అసిస్టెంట్ మన ఏపీ అపాయింట్మెంట్ రెగ్యులేషన్స్ని, ఏపీ యాక్ట్స్ని, ఏపీ యాక్ట్ 2 ఆఫ్ 1994ని సవరిస్తూ మరి ఆ జిల్లా కలెక్టర్ని వీరికి ఈ చంద్రయ్య గారి కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ ర్యాంక్లో పోస్టింగ్, కంపాషనేట్ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆదేశిస్తూ చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ కింద వ్యూహాత్మక సహకారంతో అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఈ మ్యాచింగ్ షేర్ కోసం అవసరమైన 10,000 కోట్లని ప్రభుత్వ రంగ షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి రుణంగా పొందడం కోసం, ఆర్థిక సంవత్సరం రుణం ద్వారా నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం 2013 కింద స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపించడానికి ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. జూన్ 30వ తారీఖున 2025 జూన్ 30వ తారీఖున ఈ క్వాంటమ్ వ్యాలీ మీద స్టేక్ హోల్డర్స్ అందరితో, దీంట్లో అనుభవజ్ఞులైన మేధావులతోనూ మరి ఈ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సదస్సు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సదస్సులో చేసిన డిక్లరేషన్లో భాగంగా ఈరోజు ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కంపెనీ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్వాంటమ్ మిషన్లో ఉన్న 1,000 కోట్ల రూపాయలని ఆర్థిక సాయం పొందడానికి కానివ్వండి, అదేవిధంగా సౌత్ ఏషియాలోనే మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని, మరి ఈ కంపెనీని స్థాపించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ చేయడం ద్వారా 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ యొక్క సరిహద్దుల్ని సవరించడం కోసం, అదేవిధంగా ఏఎంఎన్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల్ని తరలింపు పరిహారంగా అదనంగా 790 ఎకరాలని సేకరించడం కోసం ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి 2,001.8 ఎకరాల భూములని బదిలీ చేసి భారత ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన ప్రకారం ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మరాన్ని తాకిన శాకాంబరదేవి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు. రైతుల పరామర్శ పేరుతో ర్యాలీలు చేయడం జగన్కే చెల్లిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పర్యటన చేస్తున్నారని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.